ఇమ్మాన్యుయల్ వర్సెస్ తనుజ. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్? ఎవరు రాంగ్? ఇమ్మాన్యుయల్ వచ్చేసి చాలా కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు. అండ్ తనుజ వచ్చి చాలా అంటే చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది. ఎవరి పాయింట్స్ వాళ్ళకున్నాయి. పద మాట్లాడుకుందాం. ఇదంతా డిస్కషన్ ఒక 5-6 అవర్స్ లైవ్‌లో జరిగితే అదంతా కుదించి ఒక 10 మినిట్స్ లేదంటే ఒక 5 మినిట్స్ వేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే టాస్క్ కూడా కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి ఆ కంటెంట్ కూడా ఇవ్వాలి కాబట్టి బిగ్ బాస్ ఇది ఎపిసోడ్‌లో వేయడనైతే నేను అనుకుంటున్నాను. ఇది ఫుల్ వీడియో చూస్తే గనక అసలు ఏం జరిగింది అనేది నీకు అర్థమవుతుంది. ఓకే. అర్థమైన తర్వాత కొంచెం కామెంట్ చెయి. అసలు తనూజకి, ఇమ్మాన్యుయల్‌కి అసలు పడకపోవడం ఏంటి? వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా! చాలా వాటిలో సపోర్ట్ చేసుకున్నారు. అండ్ ఇమ్మాన్యుయల్ ఒక టైమ్‌లోని వాళ్ళిద్దరు కింద కూర్చొని కింద కూర్చుంటే ఇమ్మాన్యుయల్ కింద కూర్చొని అండ్ తనూజ ఒకవైపు, రీతు ఒకవైపు కూర్చొనుంటే నాకు ఇంట్లో మీ ఇద్దరు తప్ప ఇంకెవరు లేరని చెప్పినప్పుడు చాలా ఎమోషనల్ అవుతాడు. అండ్ ఏడుస్తాడు కూడా. ఓకే. ఆ సిట్యుయేషన్ నుండి ఇప్పుడు తనూజాని నామినేట్ చేసే అంటే తనూజాని ఇంట్లోంచి పంపించే అంత స్టేజ్‌కి అసలు ఎలా అయ్యింది? ఇది ఫుల్ స్టోరీ ఒక్క ఈవెంట్‌తో జరగలేదు. మొత్తం ఒక సీరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరిగింది. ప్రతి ఈవెంట్ విన్న తర్వాత నువ్వే డిసైడ్ అవ్వు. తనుజాది కరెక్టా? ఇమ్మాన్యుయల్‌ది కరెక్టా? అండ్ కామెంట్ చేసి అయితే పక్కా చెప్పు. నేను కూడా తెలుసుకోవాలి. అసలు నువ్వేం ఫీల్ అవుతున్నావు? నేనైతే ఏం ఫీల్ అవుతున్నానో అది ప్రతీదీ సీరీస్ ఆఫ్ ఈవెంట్స్‌కి చెప్తాను. అది నువ్వేం ఫీల్ అవుతున్నావో అది నాకు కూడా తెలియాలి కదా! చూస్తున్నది నువ్వు. ఇదంతా స్టార్ట్ అయింది. చాలా మంది అనుకుంటారు ఈ వీక్ హైపర్ ఆది వచ్చిన తర్వాత తనుజాని నంబర్ 1 ప్లేస్‌లో పెట్టి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పటి నుండి టార్గెట్ చేస్తున్నాడని నేను కూడా అనుకున్నాను. నార్మల్‌గా చూసుకుంటే. కానీ అక్కడ నామినేట్ చేద్దాము అని అనుకున్న సిట్యుయేషన్ ఏ పాయింట్ వల్లొచ్చింది? అసలు పాయింట్ ఏంటి? ఈ రోజైతే 5 అవర్స్ నుండి అసలు పాయింట్ ఏంటి? పాయింట్ లేకుండా అసలు ఆ పాయింట్‌తో ఇన్వాల్వ్ చేద్దాం. ఆ పాయింట్‌తో నామినేట్ చేద్దాం అనుకుంటున్నానని రీతు చౌదరితో అంటాడు. ఆ పాయింట్‌తో నామినేట్ చెయ్యని కళ్యాణ్‌కి చెప్తాడు. ఆ పాయింట్‌తో నామినేట్ చేద్దాం అనుకున్నానని దివ్యనికితో అసలు ఆ పాయింట్ ఏంట్రా? నాకర్థం కాలే. ఎపిసోడ్‌లో లేదు, లైవ్‌లో చూడలేదు అని అనుకున్నా కానీ నిన్న దీపావళి సెలబ్రేషన్ జరిగినప్పుడు నేను రికార్డ్ చేసి పెట్టేసి ఎళ్ళిపోయా. పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత నాకొక పాయింట్ అయితే కనిపించింది. ఏంటి 5 6 అవర్స్ స్ట్రీమ్ లైవ్ రికార్డింగ్‌లో పెట్టాను. అది నాకు విన్న తర్వాత నార్మల్‌గా అక్కడ ఏం జరిగిందంటే సో, నాగార్జున గారు వచ్చిన టైంలో 10 మినిట్స్, 15 మినిట్స్ బ్రేక్‌లో వీళ్ళందరూ డిస్కస్ చేసుకున్నారు. ఏంటి మొత్తం అందరూ పవర్స్ లాగేసుకున్నారు. డిజర్వింగ్ అండ్ అన్‌డిజర్వింగ్ జరుగుతుంది కదా! ఆయేషా పవర్ కూడా లాగేసుకుందాం అని చెప్పి తనూజ అన్‌డిజర్వింగ్ అని చెప్పడానికి నాకు కొంచెం పాయింట్లు చెప్పండి, పాయింట్ చెప్పండి అని ఇమ్మాన్యుయల్‌తో, నిఖితతో, కళ్యాణ్‌తో వీళ్ళ ముగ్గురితో డిస్కస్ చేసి వాళ్ళు అన్‌ఫెయిర్ అన్‌డిజర్వింగ్ అనేది చెప్పడానికి నాకు కొంచెం పాయింట్లు చెప్పండి అని చెప్పి వాళ్ళందరిని అడిగిన తర్వాత ఎప్పుడైతే తను అన్‌డిజర్వింగా అని అడిగేటప్పుడు చెయ్యి ఎత్తి డిజర్వింగ్ సార్ అనడంతోని ఇమ్మాన్యుయల్‌కి మైండ్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఫ్యూజులు ఎగిరిపోవడంతో ఇదేంటది ఇంత సేఫ్ ప్లేయర్‌ని నేను ఇన్నాళ్ళు సేఫ్‌గా నేను కాపాడుకుంటూ వచ్చానా, సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన ఒక ఫ్రెండ్ లాగా ఇంత సేఫ్ ప్లేయర్ ఏంటి? అని తనూజ అని ఫీల్ అయ్యి ఇంత సేఫ్ ప్లేయర్ మాకు హౌస్‌లో ఉండడానికి నువ్వు కరెక్ట్ కాదు అని చెప్పి బయటికి పంపిద్దాం అని నామినేట్ చేద్దామని అయితే ఇమ్మాన్యుయల్ పాయింట్. అసలు ఇమ్మాన్యుయల్ తనూజని ఒక్క పాయింట్‌తో ఆ ఒక్క పాయింట్‌తోనే నామినేట్ చేయొచ్చా? కాదు. ఇమ్మాన్యుయల్ చాలా రోజులు బట్టి నుంచి తనూజాని సపోర్ట్ చేస్తూనే వచ్చాడు. స్టార్టింగ్ నుండి మీరు తనూజాని చూసుకుంటే గనక, ఇమ్మాన్యుయల్ పర్స్పెక్టివ్ మనం చూసుకుందాం ఫస్ట్. దాని తర్వాత తనూజ పర్స్పెక్టివ్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇమ్మాన్యుయల్ చూసుకుంటే ప్రతిసారి తనూజకి సపోర్ట్ చేసుకుంటూనే వచ్చాడు. ఏదైనా పాయింట్‌లో ఎక్కడైనా సపోర్ట్ చేయాలంటే బెడ్ టాస్క్ చూసుకోండి బెడ్ పై నుంచి దింపడం గాని, వాళ్ళందరూ తనూజకి సపోర్ట్ చేసుకుంటూనే వచ్చారు. బెడ్ టాస్క్‌లో తనూజని ఎవ్వరు టచ్ చేయలేదు. అక్కడ భరణి గారు టచ్ చేయలేదు. భరణి గారు రీతూని దింపుతుంటే అందరూ భరణి గారు పట్టుకొని పక్కకు లాగేశారు. భరణి గారు సపోర్ట్ చేశారు. అండ్ ఇమ్మాన్యుయల్ పక్కకు తోయలేడా తనూజని? సపోర్ట్ చేశాడు. కళ్యాణ్ తోయలేడా పక్కకి? సపోర్ట్ చేశాడు. ఇలాగా అందరూ సపోర్ట్ చేశారు. అండ్ ముందు వీక్ ఇమ్యూనిటీ టాస్క్‌లో కూడా ఇమ్మాన్యుయల్ వాళ్ళకి బెంచెస్ ఇస్తారు. నార్మల్ బ్రిడ్జ్ బిల్డ్ చేయడానికి సుమన్ అన్నకి అండ్ తనూజకి భరణి గారు అండ్ ఇమ్మాన్యుయల్ బ్లాక్స్ కింద ఇమ్మని చెప్తాడు చూసావా? బిగ్ బాస్ అక్కడ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఎవరైతే బ్లాక్స్ వేస్తారో మీకు సపోర్ట్ చేసేవాళ్ళు బ్లాక్స్ ఇవ్వాలి. ఒక 2 బ్లాక్స్ ఇవ్వాలి. ఒకరికి ఒక బ్లాక్ ఇవ్వాలి. ఇంకొకరికి ఒక బ్లాక్ ఇవ్వాలి అని చెప్పి దాంట్లో దివ్య నిఖిత ఆ వీక్ వచ్చి ఉంటుంది. సో, దాంట్లో కూడా తనుజాకి సపోర్ట్ చేశారు. సో, ఈ బెడ్ టాస్క్‌లో కూడా తనుజాకి సపోర్ట్ చేశారు. దాని తర్వాత వాటర్ ఏదైతే వేస్తారో దాంట్లో కూడా తనుజాకి సపోర్ట్ చేశారు. తనుజ దాంట్లో ఎవ్వరు వేయలేదు. అండ్ భరణి గారే కొన్ని కొన్ని సార్లు దాంట్లో నుంచి బకెట్ తీసి వెళ్లారు. అండ్ దివ్య నిఖిత వచ్చేసి రీతూకి సపోర్ట్ చేసింది. రీతూకి నడుం పడిపోయేలా సపోర్ట్ చేసింది. ఆ టైంలో కూడా బయటికి లోపలికి వెళ్ళిన తర్వాత నాకు నాన్న తప్ప ఇంకెవ్వరు సపోర్ట్ చేయలేదు. నాకెవ్వరు లేరు అనే ఒక్క మాటతో ఇమ్మాన్యుయల్ హార్ట్ బ్రేక్ అయిపోయింది. అది మనకి పునాది అంటారు చూసావా? ఈ నామినేషన్‌కి పడిన పునాది అక్కడ పడింది. అక్కడ పడ్డ తర్వాత అక్కడి నుంచి సీరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూ వచ్చాయి. సేఫ్ ప్లే ఆవిడ ఎలా ఆడుతున్నారు, తనూజ ఎలా ఆడుతుందనేది ఇమ్మాన్యుయల్‌కి అప్పుడు కళ్ళు తెరవడం జరిగింది. ఎప్పుడైతే తనూజ ఒక మాట చెప్తాను. తనూజ ఎవరితో అయినా సరే గొడవ పడాలనుకున్నా సరే, ఎవరైనా సరే తనకంటే ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువ గట్టిగా అరుస్తారు, వాళ్ళతో మనకి గొడవలొద్దు అనుకుంటే గనక వాళ్ళకి క్లోజ్ అయిపోతుంది.
వాళ్ళకి క్లోజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు క్లోజ్ అయితే గొడవలు పెట్టుకోరు కదా! అది బర్నీ గారితో జరిగింది. బర్నీ గారితో జరిగింది రియలే అని అనుకుంటున్నాను నేనైతే. బర్నీ గారితో అయితే అంత ఏమి జరగలేదు. కానీ దివ్యల మాధురి గారు తనూజ కంటే తనూజకి ఇష్టం లేకపోయినా సరే, తనూజ దివ్యల మాధురి గారితో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంది. అది రాజా అని. అండ్ అది ఎప్పుడు జరిగిందంటే నార్మల్‌గా వచ్చిన తర్వాత ఆవిడ ఫుల్ ఎనర్జీతో ఇలా అటు ఇటు ఇలా పట్టుకొని ఇలా తిరిగేస్తుంటే ఆవిడ అద్దంలో వెళ్లి తనూజ మాట్లాడుకుంటుంది. భయపడకు. నువ్వు భయపడ్డం ఏంటి? నువ్వు భయపడి ఏమవుతుందో గేమ్ ఇమ్మాన్యుయల్ అని ఇమ్మాన్యుయల్‌తో అంటుంది. ఆ టైంలో ఆవిడ గట్టిగా మాట్లాడుతుంది శ్రీజతో కూడా. మాధురి గారు కొంచెం ఫైట్ చేస్తారు. నా పేరేంటి తెలుసుకో. అది చూసి ఈవిడతో మనం గొడవ పెట్టుకోకూడదు అని చెప్పి ఆవిడని క్లోజ్ చేసుకున్నారు. అండ్ ఆయిషా విషయానికొస్తే గనక ఆయిషా తనని నామినేట్ చేసింది. అసల డిజర్వింగ్ అని చెప్పడానికి అక్కడ ఒక్క రీజన్ కూడా లేదు. వాళ్ళిద్దరి మధ్య ర్యాపో లేదు. ఏమీ లేదు. కానీ డిజర్వింగ్ అని చెప్పడానికి కారణం ఏంటి? ఆయిషా తనని నామినేట్ చేసి కొంచెం గట్టిగా మాట్లాడింది. గట్టిగా మాట్లాడడంతో ఇలాంటి వాళ్ళతో మనం రైవల్రీ పెట్టుకోకూడదు. ఆల్రెడీ రైవల్రీ పెట్టుకుంటే గనక మనం గేమ్‌లో ముందుకు వెళ్ళలేము. ఇలాంటి వాళ్ళతో ఫైట్ అలా జరుగుతూనే ఉంటుంది అని చెప్పి ఆవిడతో కూడా క్లోజ్ అయిపోవడం జరిగింది. అది ఆవిడ నార్మల్‌గా మాస్టర్ మైండ్‌తో కొంచెం బానే ఆలోచించిందనుకోవచ్చు. కానీ అది వీళ్ళకి బయటకి తెలిసిపోయిందనమాట. ఇది ఇమ్మాన్యుయల్‌కి తెలియడంతో ఇమ్మాన్యుయల్‌కి ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. ఫ్యూజ్‌లు ఎగిరిపోవడంతో ఇదేంట్రా బాబు! ఇలాంటి వాళ్ళనా నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది అని చెప్పి నామినేట్ చేద్దాం అనుకున్నాడు. కానీ కళ్యాణ్ గూడా నేను ఇదంతా చూస్తున్నా అన్న అని చెప్పి నేను ఇదంతా చేద్దాము. కళ్యాణ్ ఎందుకు అక్కడ నామినేట్ చేద్దాము అనుకున్నాడని చాలా మందికి చాలా డౌట్ ఉండే. కళ్యాణ్ ఎందుకు నామినేట్ చేద్దాం అనుకున్నాడంటే, అక్కడ బయట ఆడియన్స్‌కి నేను అమ్మాయిల పిచ్చోడిని అని చెప్పి చాలా మంది క్వెషన్ చేస్తున్నారు. అక్కడ మాధురి గారిని చేయొచ్చు. రమ్య అంత పెద్ద పెద్ద అమ్మాయిల పిచ్చోడు అన్నది అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నామినేట్ చేయకుండా ఎందుకు వదిలేసాడు అని అనుకున్నా. అక్కడ కన్‌ఫ్యూజ్ మైండ్‌లో ఉన్నాడు. 23 ఇయర్స్ అంటే 23 ఇయర్స్ అంత మెచ్యూరిటీ ఉండదు. అండ్ ఇక్కడ సోషల్ లైఫ్ లేదు. ఒక 3 ఇయర్స్ ఆర్మీలో ఉండొచ్చాడు కాబట్టి అందరూ అబ్బాయిలతోనే ఉంటాడు కాబట్టి అంత సోషల్ లైఫ్ అంత మెచ్యూరిటీ లెవెల్ ఉండదు కాబట్టి అమ్మాయిల పిచ్చోడు ఇలా అంటే అది ఎలా తీసుకోవాలో కూడా కళ్యాణ్‌కి తెలీదు. నేను సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాను. అలాంటప్పుడు 'బిగ్ బాస్' ఎందుకురా పంపించడం అంటే, 'బిగ్ బాస్' అనేది ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి తను వెళ్ళాడు. కానీ మెచ్యూరిటీ ఉండాలి అనైతే ఎవరు చెప్పలేదు గదా! సో, మెచ్యూరిటీ లేదు కాబట్టి దానికి ఎలా రియాక్ట్ అయితే ఎలా వెళ్తుంది అనేది కూడా అతనికి తెలీదు. ఓకే. అందువల్ల ఏం చేయాలి? ఏం చేద్దామని నామినేట్ చేసేస్తే గనక మనిద్దరికి కొంచెం తనూజకి, కళ్యాణ్‌కి కొంచెం మనిద్దరం నార్మల్ ఫ్రెండ్స్ మాత్రమే. నువ్వు వేరు, నేను వేరు. మనిద్దరి మధ్య అమ్మాయిల పిచ్చి అన్నట్టు నేను బయటికి పోర్ట్రే అవుతున్నాను. నేను అది కాదు అని చెప్పి మనిద్దరి మధ్య బ్రేక్ వేద్దాం అన్నట్టు తను వేద్దాం అనుకున్నాడు. కానీ అక్కడ జరిగిందేంటి? రమ్యకి, తనూజకి అక్కడ క్లాష్ అవ్వడంతో కళ్యాణ్ మధ్యలో వచ్చి అక్కడ ప్యాంపర్ చేయరా నువ్వేంటో నాకేంటో నువ్వు తెలుసు. నువ్వేంటో నాకు తెలుసు. మనమిద్దరం ఏంటో ఆడియన్స్ తెలుసు. ఎవరు చప్పట్లు కొట్టి 2 చేతులు ఒకటైతే చప్పట్లొస్తది. అలాంటిదేం చెప్పాల్సిన అవసరం లేదు అనే టైంకి ఓకే. ఇది కంటిన్యూ చేయొచ్చు. ఇది మళ్ళీ ఈ పాయింట్ ఇప్పుడు ఇదంతా అన్న తర్వాత నేను వెళ్లి ఇప్పుడు రమ్యతోని అక్కడ మనిద్దరం నువ్వు ప్యాంపర్ చేయరా అని చెప్పి అక్కడ అంతమంది ముందు నార్మల్ ప్యాంపర్ చేయరా, చెయ్యి వేయరా అని చెప్పిన తర్వాత ఇప్పుడు వెళ్లి నామినేట్ చేస్తే ఎంత బ్యాడ్ అవుతాను అని చెప్పి నామినేట్ చేయకుండా సంజన గారిని నామినేట్ చేశాడు. నార్మల్‌గా సంజన గారిని నామినేట్ చేయకుండా రమ్యని నామినేట్ చేయొచ్చు. రమ్యని నామినేట్ చేయలేదు ఎందుకు అంటే ఆవిడ బయట చూసొచ్చింది కాబట్టి ఓకే. అమ్మాయిల పిచ్చోడు నిజంగానే అనుకుంటున్నారా? లేదంటే బయట చూసొచ్చిన వాళ్ళకి ఇప్పుడు మనం బయట నుంచి వెళ్లి నువ్వు అమ్మాయిల పిచ్చోడివి నువ్వు ఒక వెధవలా కనిపిస్తున్నావు అనకూడదు గానీ కనిపిస్తున్నావు అంటే గనక అది నమ్మేస్తారు. ఎందుకంటే బయట ఏం జరుగుతుందనేది వాళ్ళకి తెలీదు. అండ్ ఆయిషా విషయంలో చాలా ఒక పాయింట్ స్ట్రైక్ అయింది. ఆయిషా ఏ మాట అయినా సరే పళ్ళలో పోతుంది. బయట నుంచి వచ్చి మన హైపర్ ఆది గారు నువ్వు తీసుకోలేకపోతున్నావు అది ఇది అనేసరికి నేనే మాటలు పడడం ఏంటి నేను ఎళ్ళిపోతానని చెప్పి కెమెరాతో మాట్లాడిందంట. అది తీసుకెళ్ళిపోతాం. అలా జరిగింది. బట్ కళ్యాణ్ ఏమైందంటే మార్చుకుందాము. మనం అమ్మాయిల పిచ్చోళ్ళం కాదు అని చెప్పి మార్చుకుందాం అని చెప్పి ఇలా చేశాడు. అది కళ్యాణ్ పాయింట్‌లో కొంచెం కరెక్టే అనుకుంటా. బట్ అలా జరిగింది కళ్యాణ్ విషయం. అండ్ తనూజ ఇలా సేఫ్ గేమ్ ఆడుతుంది అని చెప్పి రమ్య సేఫ్ గేమర్ అన్నది. అండ్ ఇమ్మాన్యుయల్ కూడా సేఫ్ గేమ్ ఇది నేను చెప్పడం కంటే కళ్యాణ్ చేత చెప్పిస్తే కళ్యాణ్ కొంచెం అర్థం చేసుకున్నాడు కాబట్టి తనుజ చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి కొంచెం ఆడియన్స్‌కి కొంచెం క్లారిటీ వస్తుంది. తనూజ ఇలాంటి గేమ్ ఆడుతుందని చెప్పి క్లారిటీ వస్తుంది అని చెప్పి ఇమ్మాన్యుయల్ తనూజని నామినేట్ చేయమని చెప్పాడు. నార్మల్‌గా ఆ పాయింట్స్ చెప్పి. అది రమ్య చెప్పినా ఒకటే అండ్ కళ్యాణ్ చెప్పినా ఒకటే అని మనం అనుకోకూడదు. ఎందుకంటే రమ్య అనేది బయట చూసొచ్చింది కాబట్టి కళ్యాణ్ అనేది చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి మనకి వేరే పర్స్పెక్టివ్ వస్తుంది అని చెప్పి అనుకున్నాడు. ఇది కళ్యాణ్ చేత వేయించడానికి ఇంకొక రీజన్ ఉంది. అండ్ ఇమ్మాన్యుయల్ గౌరవ్‌ని ఆయిషాని సేవ్ చేయమని అడుగుతాడంట. అది ఎంత వరకు కరెక్ట్? అది తనూజ పర్స్పెక్టివ్‌లో కూడా మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఇమ్మాన్యుయల్ వైపు నుండి జరిగి తనూజ ఎలాగ పోర్ట్రే అవుతుంది. నార్మల్‌గా తనూజ అలా సేఫ్ గేమ్ ఆడుతుంది. అందరిని కొంచెం గొడవ జరుగుతుంటే వాళ్ళని దగ్గర చేసుకొని ఇలా మొత్తం అందరితోని ఎవరైతే కొంతమందిని పిక్ చేసుకుంటుంది. కొంతమందితో గొడవ పెట్టుకోవాలని
పెట్టుకోవాలంటే వాళ్ళతో పెట్టుకుంటుంది. అండ్ హైపర్ ఆది వచ్చి నువ్వు లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందన్నాడు కాబట్టి ఇంకా రెచ్చిపోతుంది అని ఇమ్మాన్యువల్ నుంచి చూసాం. ఇప్పుడు తనుజ నుంచి చూద్దాం. తనుజ సేఫ్ గేమ్ ఆడడంలో వాళ్ళకి తెలియకుండా ఎన్నాళ్ళు విన్నర్ అయ్యేంత వరకు ఆడినా సరే అది గ్రేట్. వాళ్ళకి తెలిసి అండ్ బయట ఆడియన్స్ కూడా సేఫ్ గేమ్ అని ఇమాన్యుయల్ కన్నింగ్ గేమ్ అనిపిస్తుంది. తనుజ సేఫ్ గేమర్ అనిపిస్తుంది. అండ్ సంజన గారు కూల్ అయిపోయారు అనిపిస్తుంది. అండ్ హైపర్ ఆది ఎప్పుడైతే వచ్చి మీ నోరు ఎక్కువ అవుతుంది, అంత నోరు వద్దమ్మా అని చెప్పి నాగార్జున గారు చెప్పిన తర్వాత మాధురి గారు కూల్ అయిపోవడం జరిగింది. ఇలాగా అండ్ కళ్యాణ్ ఫస్ట్ 2 వీక్స్ కనిపించలేదు. దాని తర్వాత నువ్వు కనిపించాలి కళ్యాణ్ అంటే కనిపించడం జరిగింది. అలా మార్చుకుంటున్నారు. అలా కొంచెం సేఫ్ గేమ్ ఆడే వాళ్ళలో వీళ్ళున్నారు కదా. అండ్ భరణి గారు బంధాల ద్వారా కొంచెం ఇలా అయ్యారు అనడం కూడా అది సేఫ్ గేమ్ టైపే వస్తుంది. సో ఇలా సేఫ్ గేమ్ ఆడుతున్న వాళ్ళు బయట కొంచెం కనిపిస్తారు తప్ప లోపల వాళ్ళు కనిపెట్టడం కొంచెం కష్టం. అది ఇమ్మాన్యుయల్ కనిపెట్టాడు. ఇమ్మాన్యుయల్ కనిపెట్టిన తర్వాత తనుజ గ్రేట్‌నెస్ అనుకోవాలి. ఎందుకంటే అంత సేఫ్‌గా నార్మల్‌గా అలాగా ఆడడము, మొత్తం అందరూ మనకి సపోర్ట్ చేసేలా చేసుకోవడము, బెట్ టాస్క్‌లో కానీ, లేదంటే వాటర్ బెట్ టాస్క్‌లో కానీ అండ్ ఈ టాస్క్‌లో కానీ ఏంటి మనకి బ్లాక్స్ ఇస్తారు కదా. బ్లాక్స్ టాస్క్‌లో కానీ మొత్తం అన్ని టాస్క్‌ల్లో కొంచెం సేఫ్‌గా ఆడింది. అండ్ సేఫ్‌గా ఆడడం కూడా తప్పు కాదు అని అంటే నేను అంటాను. ఎందుకంటే ఒక గేమ్‌లో 'బిగ్ బాస్' షో అనే గేమ్‌లో 24 గంటలు అక్కడే ఉంటాం కాబట్టి ఎన్ని ప్లాన్స్ అన్నా ఏయొచ్చు, ఎన్ని స్ట్రాటజీలు అనేయొచ్చు, ఎలాగన్నా ఆడొచ్చు. అది నువ్వు బ్యాట్ అవ్వనంత వరకు అండ్ నువ్వు ఏంటి దొరికితే గాని దొంగ అనరను కదా. అలాగే దొరికే వరకు కొంచెం బెటర్ అన్నమాట. అది ఇమ్మాన్యుయల్ చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు తనూజ గురించి ఏం మాట్లాడుకుంటే, నేను ఇంతలా ఆడుతున్నాను. నాకెవరు సపోర్ట్ చేయట్లేదు. అండ్ బెట్ టాస్క్‌లో వాటర్ బెట్ టాస్క్‌లో కూడా నేను అప్పుడే ఆ రోజు ముందే నేను కళ్యాణ్‌ని లోపల డేంజర్ జోన్ అండి వాళ్ళిద్దరికీ జరుగుతుంది కదా. మీ ఇద్దరిలో ఒకరే సేఫ్ జోన్‌లోకి వెళ్తారు. అండ్ ఒకరు డేంజర్ జోన్‌లోకి వెళ్తారు అని చెప్పినప్పుడు, నేను డేంజర్ జోన్‌లో ఉండి కళ్యాణ్‌ని సేఫ్ జోన్‌లో పంపించాను. అయినా సరే కళ్యాణ్ నాకు సపోర్ట్ చేయలేదు అనేది మైండ్‌లో పెట్టేసుకుంది తనూజ. ఎందుకంటే తనూజ చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి నన్ను సేవ్ చేయలేదు అని, నాకు సపోర్ట్ చేయలేదు అని అయితే పెట్టేసుకుంది. దాని తర్వాత అండ్ భరణి గారు ఒక్కరే ఉండమ్మా, ఉండమ్మా అని చెప్పి 2, 3 మహా అయితే 10, 15 వేశారంతే. వీళ్ళైతే వేస్తూనే ఉన్నారు. తన బాస్కెట్‌లో తన బెడ్‌లో వాటర్ బెడ్‌లో ఎవరు వేయలేదు కాబట్టి తను ఈజీగా గెలిచింది నార్మల్‌గా నన్నడిగితే. సో, అలాగే ఎవరు సపోర్ట్ చేయలేదు అని చెప్పి ఆ మాట అన్నది తన వైపు నుంచి కూడా కొంచెం కరెక్టే. కానీ సపోర్ట్ చేస్తూ వచ్చిన తర్వాత కూడా ఆ మాట అనడం వల్ల ఇమ్మాన్యుయల్ ట్రిగ్గర్ అయ్యాడు. దాని తర్వాత ఆయిషా గారితో కూడా కొంచెం రైవల్రీ వద్దని తనుజ విషయంలో ఏంటి ఇమ్మాన్యుయల్ ఇన్ని రోజులు మాట్లాడకుండా ఓకే. అప్పుడు జరిగింది. ఒక 2 వీక్స్ బ్యాకో, ఒక 1 వీక్ బ్యాకో జరిగింది. అప్పటి నుండి మాట్లాడకుండా నామినేషన్ పాయింట్‌లోనే మాట్లాడాలి అనుకోవడం ఎందుకు ఫ్రెండే కదా. నార్మల్‌గా చెప్పొచ్చని కూడా అనుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే హైపర్ ఆది వచ్చి నువ్వు 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3 అని చెప్పాడో, ఎవరికైతే హింట్స్ ఇచ్చాడో అప్పుడు లేడీ విన్నర్ అని కూడా తనూజ అని చెప్పాడు. సో, తనూజని లేడీ విన్నర్ అంటున్నాడు. తనైతే సేఫ్‌గా ఆడుతుంది. సేఫ్‌గా ఆడినప్పుడు నేను తనని తొక్కేస్తే గనక, తనని బ్యాట్ చేస్తే ఒక ఆడియన్స్ విషయంలో కొంచెం నెగెటివ్ పాయింట్స్ తను సేఫ్ గేమ్ ఆడుతుంది. నేనే కొంచెం బాగా ఆడుతున్నాను అని చెప్పితే ఒకవేళ ఇమ్మాన్యుయల్ డైరెక్ట్‌గా నామినేట్ చేస్తే గనక ఇమ్మాన్యుయల్ కొంచెం పర్ఫెక్ట్ అయ్యేవాడు. కానీ నేను సేఫ్ గేమ్ ప్లే ఆడాలని చెప్పి ఇమ్మాన్యుయల్ కన్నింగ్ గేమ్ ప్లే అందరి చేత ఒక వైపు నుండి రమ్యకి, తనూజాని నామినేట్ చేయడానికి ఇచ్చాడు. ఒకవైపు నుంచి కళ్యాణ్‌ని నామినేట్ చేయమని, తనూజాని నామినేట్ చేయమని ఇచ్చాడు. అది సేఫ్ అండ్ కన్నింగ్ గేమ్ ప్లే అయితే నాకనిపిస్తుంది. ఎందుకంటే నేను బరిలోకి దిగను. అండ్ ఇమ్మాన్యుయల్ అంటాడు నా చేతికి రక్తం అంటించుకోను. నేను బరిలోకి దిగను. కానీ మీరందరూ మీరు కొట్టుకొని చావండ్రా అన్నట్టయితే నాకనిపించింది. అండ్ హైపర్ ఆది వచ్చిన తర్వాతే ఇలాగ 1, 1 అన్న తర్వాత ఇమ్మాన్యుయల్ తనూజాని పక్కకి నెట్టేస్తే, తనూజాని కొంచెం లో చేస్తే ఆడియన్స్‌లో కొంచెం తగ్గిస్తే గనక నేను విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది కదా అని చెప్పి ఇలా చేశాడనమాట. అలా ఛాన్స్ ఉంది కదా అని. అండ్ చాలా మంది క్వెషన్ చేస్తున్నారు. అలా అయితే బయటికి మన సుమన్ అన్నకు కూడా చాలా ఫాలోయింగ్ ఉంది కదా. సుమన్ అన్నను కూడా టార్గెట్ చేయొచ్చు కదా ఇమ్మాన్యుయల్ అని. సుమన్ అన్నని విన్నర్ అవుతావు అని చెప్పి హైపర్ ఆది చెప్పలేదు. విన్నర్ మెటీరియల్ వీళ్ళిద్దరికే చెప్పారు. ఎవరికి? ఇమ్మాన్యుయల్‌కి, తనూజకి. అందుకని ఇమ్మాన్యుయల్ టార్గెట్ తనూజ అవుతారు. తనూజ టార్గెట్ మిగతా ఎవరైతే కొంచెం గట్టిగా ఉన్నారో అండ్ సంజన గారు కూడా కొంచెం ఫస్ట్ 2 వీక్స్‌లో ఫస్ట్ 3 వీక్స్‌లో కొంచెం బాగా చేశారండి. దాని తర్వాత చల్లారిపోయానని చెప్పి హైపర్ ఆది గారు చెప్పారు. సో, హైపర్ ఆది గారు చెప్పిన తర్వాత కూడా ఈవిడ ఫుల్‌గా థింక్ చేసి నేను దొంగతనం చేయకూడదు. నేను మళ్ళీ కంటెంట్ క్రియేట్ చేయాలి. దొంగతనం చేయకూడదు. కానీ కంటెంట్ క్రియేట్ చేయాలి. సో, ఇలా గొడవలు వేసుకోవాలని చెప్పి కళ్యాణ్‌ని నువ్వు ఇమ్మాన్యుయల్‌తో నమ్మక ద్రోహం చేశావు. నువ్వు నమ్మించి నామినేషన్ తీసుకున్నావు అని చెప్పి కళ్యాణ్‌తో గొడవ వేసుకొని ట్రై చేస్తారు గానీ, కళ్యాణ్ అంతలాగా స్కోప్ ఇవ్వకుండా లోపలగా అది తనూజకి తెలిసిన తర్వాత తనూజ విషయం అక్కడ తనూజ నువ్వు భరణి గారిని పంపించేసావు. భరణి గారు నీ వల్లే వెళ్ళిపోయారు అని చెప్పి తీయడం వల్ల తనూజకి అండ్ సంజన గారికి గొడవ అవుతదనమాట. ఇది మొత్తం. ఇదంతా విన్న తర్వాత అసలు నీకేమనిపించింది? తనూజ కరెక్టా? ఇమ్మాన్యుయల్ కరెక్టా? చాలా సార్లు తనూజ ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చింది ఇమ్మాన్యుయల్‌కి. ఇమ్మాన్యుయల్ చాలా సార్లు సపోర్ట్ చేశాడు తనూజకి. అసలు ఎవరు కరెక్ట్ అనుకుంటున్నావు?